హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను ఒకరోజు మార్నింగే మా నాన్న ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. అదేంటంటే వెజిటేబుల్ మార్కెట్ అనమాట. నార్మల్గా రైతులందరూ వాళ్ళు పండించిన కూరగాయలన్నిటినీ ముందు రోజే కలెక్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 4:30 కల్లా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. సో అంటే పొద్దు గడిచే కొద్దీ వెజిటేబుల్ ప్రైజెస్ తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళు అమ్మేసి తొందరగా ఇంకా వెళ్ళిపోవాలి అన్నట్టు అమ్మేసిపోతూ ఉంటారు. అక్కడ వెళ్తే ఎన్ని రకాల వెజిటేబుల్స్ అండి, అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే మామూలుగా మనము టౌన్స్లో కొనుక్కునే వెజిటేబుల్స్ ఏందిరా ఇట్లున్నాయా అనిపించేంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మునక్కాయలు కావచ్చు, సొరకాయలు, క్యారెట్స్, బీట్రూట్స్, ఎన్ని కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అక్కడ దగ్గర ఒక 100 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట. ఆకుకూరలు కావచ్చు, వెజిటేబుల్స్, టమాటోస్ చాలా అమ్ముతూ ఉన్నారు వాళ్ళు. అసలు నాకు అనిపించింది అనమాట, అసలు రైతులు పండించేస్తారు అయిపోతుంది అనుకుంటే కాదండి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాటిని అమ్మడానికి. వాళ్ళు కష్టపడిన ఫలితం కూడా రాదనమాట మార్కెట్స్లో. కానీ అక్కడ ఒక బాక్స్ టమాటోస్ 200కి తీసుకుంటే ఇక్కడ మనకు ఒక కేజీ 50 రూపీస్ 60 రూపీస్ అమ్మేస్తారు. అసలు ఏం గిట్టుతుందో అర్థమే కాదనమాట. అసలు రైతులకి ఎప్పుడు వాళ్ళు పండించిన ఫలితం వస్తుందో అర్థమే కాదు కదా.